చూడండి 72 ఏళ్ళు అంట. వీళ్ళందరూ ఫ్రెండ్స్ కలిసి వచ్చారు. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన బైక్ని రైడ్ చేసి 10 days అవుతుంది. 10 days తర్వాత నిన్నే తీయటం. హెడ్ అసెంబ్లీ కంప్లైంట్ రావడం వల్ల సర్వీస్ సెంటర్లో ఉంది 10 days. అండ్ ఈ సండే వచ్చేసి మా క్లబ్ అందరూ లీవ్ తీసుకున్నారు. ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేయాలని చెప్పేసి లీవ్ తీసుకున్నారు ఈ సండే. నేనైతే అంటే సోలో రైడ్ ఇది. ఈ రైడ్ వచ్చేసి కొండవీడి ఫోర్ట్కి వెళ్తున్నాం. ఇదే అనమాట మన స్క్వాడ్ రూట్. అదిగోండి మనం పిలిచిన పర్సన్ రెడీగా ఉన్నాడు ఇక్కడ. ఎవరు ఎత్తట్లేదా? వస్తానన్నాడుగా. మనం అయితే ఇదిగోండి ఆ పర్సన్ చెప్పడం జరిగింది. ఆ పర్సన్ హ్యాండ్ ఇయటం కూడా జరిగింది. రాత్రి చెప్పాలి అది. మేము పెందరాడు వెళ్ళేవాళ్ళం, చెడగొట్టాం 6 వచ్చేవాడిని. ఇక నేను యాక్చువల్గా ఒక పర్సన్కి చెప్పాను, కార్తీక్ అని. అదిగోండి వాడు ఓన్లీ ఆ పర్సన్ ఒక్కడే, వాడు నేనే వెళ్తున్నాం. సో నేనైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వీడియోని స్టార్ట్ చేస్తా. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇక్కడికి వచ్చాక నల్లపాడు వచ్చాక ఇక్కడ నుంచి చాలా మంది ఫామ్ అవుతారు అనుకున్నా. కానీ నేను స్టార్టింగ్లో ఎవరితో అయితే వెళ్దాం అనుకున్నాను ఒక్క పర్సనే వచ్చాడు. చెప్పడానికి చెప్పాను, సండే టైంలో ఒక్క తినేసి పడుకోవడం కాదు, ఎర్లీ మార్నింగ్ లేచి ఇలాంటి రైళ్ళకి ఎక్స్ప్లోర్ చేయండి. సెట్ చేసుకో. సో మనం నియర్లీ దగ్గరికి అయితే వచ్చేసాం. నేను ఆల్రెడీ ఒకసారి విజిట్ అయ్యాను ఈ ప్లేస్కి. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు మాత్రం ఇదంతా డస్టీ రోడ్డు అనమాట, గుంతలు గుంతలుగా ఉండేది. నేను ఈ బైక్ కొన్నాను లేదా అన్ని చోట్ల రోడ్లు వేసేస్తున్నారు. ఇదంతా రీసెంట్గా వేసిన రోడ్డే. ఇన్ కేస్ మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఒక సండే మీ ఫ్రెండ్స్తో ప్లాన్ చేసుకొని రండి. మీకు ప్రతి 2 monthsకి ఒకసారి విజిట్ అవ్వాల్సిన ప్లేస్ ఇది. ఈ ప్లేసెస్కి విజిట్ అవ్వటం వల్ల బెనిఫిట్ ఏంటంటే యూ కెన్ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ దీస్ ప్లేసెస్. కొత్తపాలెం. అరే నువ్వు టిఫిన్ తినలేదు కదరా, మర్చిపోయా. చందుపా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మేము స్టార్ట్ అయిపోతాం. సో మనం యాక్టివ్స్గా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం. టికెట్కి పైసలు కట్టాలి. బండి కూడా మనిషి కిందనా? ఫోన్ లాగే అది కూడా మినీయే, ఏముండదన్న దానికి. ఫోన్ లాగే ఇది కూడా. ఏది ఈ అమౌంట్ ఉంటేనా? దీని కెమెరాకి 200 పైకి వెళ్ళడానికి. చూడండి ఎలా ఉందో. కొండవీళ్ళు అయితే మరీ ఫ్రాడ్. జస్ట్ వాడు షూట్ కెమెరాకి చూపించేసి యాక్షన్ కెమెరాకి 200 అడుగుతున్నాడు. నేను అక్కడ తీసా ఇక్కడ పెట్టాను. మళ్ళీ పైకి వెళ్ళేంత వరకు అక్కడి నుంచి మన మొబైల్లో షూట్ చేసుకోవచ్చు. 200 ఛార్జ్ చేస్తాడంట. చూడండి వ్యూ ఎట్లా ఉందో మనకి. అది వ్యూ పాయింట్ అప్పర్లో ఉన్నది. ఇది కూడా వ్యూ పాయింట్. నేను ఆల్రెడీ వచ్చాను ఇక్కడికి. కార్నరింగ్లు మంచి క్రేజీగా ఉన్నాయి కార్నరింగ్లు అయితే ఇక్కడ. కాకపోతే పడితే వస్తామే, మొత్తం తారు. ఎనదర్ వ్యూ పాయింట్. మనం ఇక్కడ ఎక్కడ ఆగుదామన్నా కపుల్సే ఉన్నారు ఆల్మోస్ట్ అంతా. అందరూ కపుల్స్ అవుతుంటే నేను చూడండి వీటితో వచ్చాను. వాడికంటే కపుల్స్ చాలా మంది ఉన్నారు. విజ్ఞానంలో అందగాడు. ఈ కొండవీడు ఒకరోజు మా క్లబ్తో ప్లాన్ చేయాలి. చూడండి అదొక వ్యూ షూట్కి.
కాకపోతే మనం వెహికల్స్ పెట్టి ఫోటోలు తీయడానికి ఒప్పుకోరు. ఓ ఇంకెంత లెంత్ ఉందో ఇది తెలియట్లేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడే మేము కూర్చుంది. నేను నా ఇంటర్ సెకండ్ ఇయర్లో వచ్చి ఫస్ట్ ఇయర్లో వచ్చాను అంటే ఆల్మోస్ట్ ఇప్పటికి 5 years అవుతుంది ఇది. ఇంకొక ల్యాన్ మనం ఫైనల్గా పైకి అయితే వచ్చేసాం పూర్తిగా. చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎట్లా ఉందో. సో ఫైనల్లీ మనం అయితే లోపలికి వచ్చేసాం. ఇక్కడ నుంచి పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, పార్కింగ్లో పెట్టేసి యాస్టీస్గా కొంచెం ఒక సర్కిల్ రౌండ్ వేసేసి వచ్చేద్దాం. నేను రీసెంట్గా వచ్చిన దానికంటే ఇంకా కొంచెం డెవలప్ అయింది అప్పటితో పోల్చుకుంటే. ఇదే అనమాట ఇంకా పార్కింగ్. సో ఫైనల్లీ మనం అయితే రీచ్ అయిపోయాం. ప్లేస్ అంతా విజిట్ చేద్దాం. ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు, ఎక్స్ప్లోర్ చేయడం వచ్చు. సో వెళ్దాం. పొరపాటున ప్రీ వెడ్డింగ్ షూట్కి ఇక్కడికి రాకండి. వీడంటే ఇది రోజుకి ఒకరిని వేసుకొని వస్తాడు లవర్. ప్రీ వెడ్డింగ్ షూట్ ఇక్కడ రాకండి, పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. వస్తే భలే ఏమి లేదు కథం. దీన్ని చూస్తే మా వాడు గుర్తొస్తాడు, రాజుగాడు. చూడండి వాడికి లాగే ఉంది. లోపల చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది. ఫ్యామిలీకి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ ఇది విజిట్ చేయడానికి. అండ్ వాటర్ బాటిల్ గురించి కన్ఫ్యూజ్ అవ్వకండి. పైకి వచ్చాక మీకు అన్నీ ఉన్నాయి, వాటర్ బాటిల్, ఫుడ్ కానీ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. ఇక్కడ క్యాప్చర్ చేయడానికి చాలా ఉన్నాయి. వీడియోలు 2 పార్ట్లు వస్తాయి కానీ కెమెరాలో ఛార్జింగ్ లేదు. సో మేమిద్దరం ఫైనల్గా ఒక బ్యాచ్ అయితే మాట్లాడాము వద్దామని. లాస్ట్కి మేమిద్దరం వచ్చాం. ఈ అబ్బాయి తెలుసుగా, విజ్ఞాన్ కాలేజీలో మంచి లవర్ ప్లే బాయ్ అనమాట. విజ్ఞాన్ కాలేజీలో తెలిస్తే ఈ అబ్బాయికి కామెంట్ చేయండి, #కార్తీక్ లవర్ బాయ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఇన్వైట్ వల్ల పడట్లా సరిగ్గా వీడియో. షూట్ మాత్రం పర్ఫెక్ట్ అనమాట, సూపర్ ఉంది. సో ఇది కొండవీడు, అందాలను ఆస్వాదించండి. మళ్ళీ పుట్టరు, మళ్ళీ లైఫ్ని చూడరు. ఇలాంటి అందాలను ఆస్వాదించండి అప్పుడప్పుడైనా. #కార్తీక్. 2 hours 3 hours లేదా హాఫ్ డే వచ్చి ప్లేస్ విజిట్ చేసే ప్లేస్ కాదు. ఓ డే అంతా ఎక్స్ప్లోర్ చేసినా సరిపోని ప్లేస్ ఇది, అంత పెద్ద ప్లేస్. ఇదిగా మనం వచ్చిన రోడ్, ఇప్పుడు మనం పైకి వచ్చిన రోడ్ ఇలా ఉంటుంది. ఇదిగోండి చాలా బాగుంటుంది రోడ్డు. నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే ఫోటోషూట్కి మాత్రం నేను ఫేస్ కనిపించట్లా. ఫోటోషూట్కి మాత్రం ఇక్కడికి అసలు రావద్దు, అంటే ప్రీ వెడ్డింగ్ షూట్లకి. బాగా కొండలు ఎత్తుకున్నాయి, 1700 feet అంట. మరి మీ ఇష్టం, ఏం జరుగుతుందో మీకే తెలుసు. ఏ ఊరు మీది? పాల్పర్తి. మీరందరూ ఫ్రెండ్సా? మీ వయసు ఎంత బాబాయ్? 72. చూడండి 72 ఏళ్ళు అంట. వీళ్ళందరూ ఫ్రెండ్స్ కలిసి వచ్చారు. యంగ్స్టర్స్ 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఏమో 9 దాకా 12 దాకా ఆదివారం అయితే పడుకోవటం కాదు. ఇది చూడండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు జాయిన్ అవుతారా? ఏజ్ చూడండి 70 years అంట. అందరు ఫ్రెండ్స్ కలిసి ఒక 5 బైక్లు వేసుకొని వచ్చారు. మనం ఎప్పుడు కలుస్తాం బ్రో? బాబాయ్ మాదా? నేనంటే నల్లపాడులో ఉంటాను, విజయవాడలో ఉంటాను. ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చా. ఇది యూట్యూబ్లో పెడతా అంతా. అటంతా తిరిగి రావచ్చు బాబాయ్. చెరువు అన్నారు, ఏం లేవు నీళ్ళు. నేను చూశాను, కొంచెం కిందే బాగుందని కిందకి వెళ్దామని. సరే బాబాయ్. బాబాయ్ ఫుడ్ కూడా ఉంది అక్కడ, తినొచ్చు మనం. టిఫిన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చూడండి 70 years అంట. మీరు ఎప్పుడు వస్తారు బ్రో బయటికి? ఇంట్లో ఎందాకని కూర్చుంటారు. ఇప్పుడు ఇట్లా బయటకు వచ్చి ఎంజాయ్ చేయండి బ్రో. లైఫ్ అంటే అన్నిటి. సో ఇది ఫైనల్గా మనం వ్యూ వచ్చేసి
సన్లైట్ వల్ల క్లియర్గా కనిపించట్లేదు, కరెక్ట్గా నెత్తి మీద ఉండేసరికి. ఇదే మన ఎక్కువచ్చిన రోడ్డు, చూడండి ఎంత బాగుందో ట్రాక్. ఇది ఫైనల్ ప్లేస్ వచ్చేసి. కింద వచ్చేసి ఇంకా వ్యూ పాయింట్లు 2 ఉన్నాయి. ఆ వ్యూ పాయింట్ దగ్గర ఒక స్టాప్ తీసుకొని ఇంకా వెళ్ళిపోవటమే. చూడండి ఎంత బాగుందో. మేమంటూ ఎక్కువసేపు స్టే చేయలేకపోయాం, ఎందుకంటే మాకు గ్రూప్ అనేది లేదు. అందుకని మాకు కొంచెం ఇదిగా అనిపించి వెంటనే మళ్ళీ ఒక 2 to 3 అవర్స్ వరకు టైం స్పెండ్ చేసి ఇక్కడ రిటర్న్ అయిపోతున్నాం. అదే గ్రూప్తో వచ్చినట్టుంటే ఒక హాఫ్ డే అన్నా స్పెండ్ చేసేవాళ్ళం ఇక్కడ టైము. సో ఇంక అది అలా జరిగింది. ఇంక అందుకని 3 అవర్స్ మాత్రం స్పెండ్ చేసి మేమిద్దరం రిటర్న్ అయిపోతున్నాం. నెక్స్ట్ మీరు ఇన్ కేస్ రావాలనుకుంటే ఒక గ్రూప్తో విజిట్ అవ్వండి మీ ఫ్రెండ్స్తో. చాలా ఫన్గా ఉంటుంది, ఒక డే అంతా స్పెండ్ చేసే ప్లేస్ ఇది. ఇన్ కేస్ కెమెరా మీకు తెచ్చుకోవాలన్న ఉంటే పైకి దానికి ఛార్జ్ చేస్తున్నారు. మినీ క్యామ్కి వచ్చేసి 200, పెద్ద క్యామ్కి ఎంత ఉంది 1000 ఎంతో అలా ఛార్జ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మన వ్యూ పాయింట్ అండి. చాలా బాగుంది ఇక్కడ, మంచి ప్లేసు. సో ఇదనమాట వ్యూ పాయింట్ వచ్చేసి. సెకండ్ అక్కడ ఉంది, సేమ్ యాస్టీస్, కొంచెం హైట్ తక్కువ. ఇంకా మనం రిటర్న్ స్టార్ట్ అయిపోదాం, ఇక్కడ నుంచి లేట్ అవుతుంది, మళ్ళీ ఈవినింగ్ వర్క్స్ ఉన్నాయి. సో మనం వచ్చిన ప్లేస్ వచ్చినట్లే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ సింగిల్గా వస్తే మనం ఏం చేసేదేం లేదు, అలా వెళ్ళి కూర్చోవటమే. అదే కపుల్తోనా లేదా ఒకవేళ నెక్స్ట్ రైడ్ కంటే వస్తే ఒక డే అల్లా విజిట్ అయ్యి ఒక డే అల్లా ఇక్కడ టైం స్పెండ్ చేసేటట్టు టైం చూసుకొని వస్తా. సో ఇది వచ్చేసి ఇంకొక వ్యూ పాయింట్. బండి నిల్చోకూడదు కానీ మనం దించేస్తున్నాం. డైరెక్ట్ కిందకి రోడ్ లేదు అంటే కిందకి పండించేసేవాడిని. వచ్చేసాం. ఇట్స్ టైమ్ టు సే బై బాయ్, గుడ్ బై కొండవీడు. మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట విత్ కార్తిక్తో, విజ్ఞాన్ ప్లే బై కార్తిక్తో. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా రీచ్ అయిపోతున్నాం. నల్లపాడు వెళ్ళిపోయి అక్కడ లంచ్ చేసేసి ఇంకా అక్కడ నుంచి విజయవాడ వెళ్ళిపోతున్నాం. ఇద్దరే రావటం వల్ల కొంచెం మాకు డిస్టర్బెన్స్గా అనిపించింది. అంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వస్తే కొంచెం ఫన్గా యాక్టివిటీగా ఉండేది. ఇద్దరున్న అలాగే ఉంటుంది, కాకపోతే మేము ఎక్కువ స్పెండ్ చేయలేకపోయాం ఆ క్లైమేట్లో. ఒక బ్యాచ్ ఉంటే మాత్రం బాగా అటు ఇటు అని చెప్పేసి బాగా తిరిగేసేవాళ్ళం. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. That's it for today guys. Thanks for watching. Don't forget to like, share and subscribe my YouTube channel.